మహిళ అడ్వకేట్ కళావతి గారు ఉన్నారు. కళావతి గారితో మాట్లాడదాం. కళావతి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. నాతో పాటు ప్యానెల్లో ఉన్న లక్ష్మణరావు గారికి, చౌదరి గారికి, అమ్మాయి న్యూస్ ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందా ఆంధ్రప్రదేశ్, లేదంటే రెడ్ బుక్ రూల్స్ని ఫాలో చేయడానికి ముందు ప్రయారిటీ ఇస్తుందా? ఏం చెప్తారు మీరు? అండి ఇప్పుడు చెప్పేది ఏంటంటే, జనరల్ గా లాస్ట్ 5 years వైసీపీ వాళ్ళు చేసినప్పుడు నా జనసేన తరఫున మాట్లాడుతున్నా, పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాలు చూద్దాం అని 3-4 సంవత్సరాలు కూడా వెయిట్ చేయడం జరిగింది. ఇంకా 2 నెలలు కూడా కాకుండానే అవుతూ ఉన్నాయి కదండి పనులు. అప్పుడే రెడ్ బుక్ లో పేర్ల గురించి ఎక్కడండి మీ పవన్ కళ్యాణ్ గారు భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి చాలా ఘోరంగా ఉందని అన్నారు. సంవత్సరం పాటు చూస్తాం, 2 సంవత్సరాల పాటు చూస్తామని. కానీ 3 నెలల తర్వాత, 4 నెలల తర్వాత విమర్శించడం స్టార్ట్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల కోసం ముందుగా బయటకు వచ్చింది మీ పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని సమస్యల్ని వెలికి తీసి కొద్దో గొప్ప వాటిని సమస్య దిశగా తీసుకెళ్ళింది కూడా పవన్ కళ్యాణ్ గారేనండి. అలాగే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు లక్ష్మణరావు గారు చెప్పారు, జస్ట్ సపోజ్ అన్నా క్యాంటీన్ పెట్టారన్నారు, దాని గురించి అడుగుతున్నారు. ఖజానాలో డబ్బులే లేవు, జీతాలు ఇవ్వడానికి లేవు, అది లేవు, ఇది లేవు. లోటు బడ్జెట్ పెట్టిందే వాళ్ళు. లోటు బడ్జెట్ పెట్టినప్పుడు ఏదో ఒక విధంగా సమన్వయపరుచుకొని అండర్స్టాండింగ్ మీద ప్రెసెంట్ అయితే వెళ్తుంది కదండి ప్రభుత్వం. ఇప్పుడు బయట నుంచి ఉద్యోగ కల్పన కోసము, అలాగే అభివృద్ధి కోసం ఎవరెవరైతే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏం ఫండ్స్ రావాలి ఏంటి అన్నది ఆల్రెడీ పార్లమెంట్ లో గానీ వీళ్ళు వెళ్ళి ప్రత్యేకంగా అడగడం గానీ, వాటిని సమస్యలు మనకి ఆంధ్రప్రదేశ్ ఈ 10 ఏళ్లుగా ఇంచుమించు 5 ఏళ్లుగా చీకట్లో ఉంది కాబట్టి దాన్ని వెలుగులోకి ఎలా తీసుకురావాలన్నది ఎవరి ప్రయత్నాల ద్వారా వాళ్ళు రజ్జన పడుతూ చేస్తూనే ఉన్నారు. 2 నెలల కాలం ఇంకా పూర్తి కానే కాలేదు, అప్పుడే మీరు ఇలా చెప్తున్నారు. ఆడుదాం ఆంధ్ర అని ఏదో అన్నారండి. అవును, ఆంధ్రాతో వైసీపీ వాళ్ళు అంటే లాస్ట్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆడుతూనే ఉన్నారండి. గత 5 ఏళ్లుగా ప్రతి ఒక్కరితో కూడా, ఒక ఉద్యోగం అని కాదు, డైలీ వేజర్ కాదు, ప్రతి ఒక్కరితో ఆడుతూనే ఉన్నారు. ఆ ఆడుతూ ఆంధ్రాలో ఆ ఫ్లెక్సీ ఒకటి పెట్టేసేవారు, 1000-2000 అవుతుంది. మరి ఎక్కడ ఆడుతున్నారో తెలియదండి. నేను చాలా చోట్ల జనరల్ గా కొంచెం అవేర్నెస్ కోసం ఎక్కువ తిరగడం వల్ల చూశాను. చాలా దగ్గర ఫ్లెక్సీలు కనిపించాయి కానీ ఎవరు ఆడుతున్నారు నిజంగా మన దగ్గర ఆంధ్రాలో స్పోర్ట్స్ చాలా మంది అండి. గవర్నమెంట్ సహాయం లేక ఎంతో మంది మెరిట్ వీలైతే మొన్న రీసెంట్ గా ఒలింపిక్స్ అయ్యింది, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో చూసాము. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి కళావతి గారు, మీరు ఆంధ్రప్రదేశ్లో స్పోర్ట్స్కు సంబంధించి ఎంకరేజ్మెంట్ తక్కువ ఉందంటే వైసీపీ పరిపాలించింది కేవలం 5 ఏళ్ళు మాత్రమే. గతంలో 14 సంవత్సరాలు పరిపాలించిన చరిత్ర టీడీపీది ఉంది, కాంగ్రెస్ పార్టీది ఉంది, మంది పాలించారు. మరి వాళ్ళెవరూ కూడా స్పోర్ట్స్కి సరిగ్గా ప్రాధాన్యత ఇవ్వకపోతే మీరు వైసీపీని ఒక్కదాన్ని విమర్శించడంలో అర్థం లేదు కదా. అప్పుడు కొద్దో గొప్ప చాలా మందిని మట్టిలో మాణిక్యాలను వెలికి తీశారండి. వాళ్ళు మెడల్స్ తేవడం కూడా జరిగింది ఒలింపిక్స్ వెళ్ళి. ఎగ్జాంపుల్ సింధు కావచ్చు, గోపీచంద్ గారు కావచ్చు, చాలా ఉన్నాయి. కానీ వీళ్ళ 5 ఏళ్ల పాలనలో ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఎంతమందిని ఎంకరేజ్ చేశారు, ఎంతమందిని వెలికి తీశారు. ఎంతసేపు ఆ ఫ్లెక్సీలు పెట్టి 1000 కోట్ల బడ్జెట్లు పెట్టి వీళ్ళు ఆడమే, మా రోజక్క కబడ్డీ, ఇంకెవరో నాయకులు క్రికెట్లు, ఇలాంటి వీళ్ళ సర్వాలు తీసుకున్నారు తప్పితే ఉన్న మన యువతలో ఉన్న ఎంతమందిని వెలికి తీశారు, ఎంతమందికి ప్రోత్సాహం కలిగించారు అనేది మా వరకైతే. సపోజ్ నేను ఉత్తరాంధ్ర జిల్లాల్లో అయితే ఎవరికి అలా అంత ఎంకరేజ్మెంట్ వచ్చిందో మరి ఎక్కడ మనకు. సో మీ జిల్లా వరకు ఆడుదాం ఆంధ్ర సరిగ్గా జరగలేదు అంటారు మీరు, అంతేనా? జిల్లా ఏంటండి, రాష్ట్రం మొత్తం రాష్ట్ర స్థాయిలోనే ఎక్కడ జరగలేదండి. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఎవరినైనా సరే, ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర జరగలేదు, అది సరిగ్గా జరగలేదని మీకు ఇచ్చారు, ఓకే. ఇప్పుడు ఏంటి పంచాయతీ, గ్రామ పంచాయతీలు మీ పవన్ కళ్యాణ్ గారు డెవలప్మెంట్లో చిత్తశుద్ధి ఎలా ఉంది, ఎలా ముందుకెళ్తున్నారు, ఏంటి పంచాయతీ డెవలప్మెంట్కి ఏం చేయబోతున్నారు? ఎప్పుడో గత 25 ఏళ్ళుగా 100 రూపాయలు బడ్జెట్, 100 రూపాయలు ఇచ్చే బడ్జెట్ ని లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ కూడా ఫ్రీడమ్ తాలూకు, ఇండిపెండెన్స్ తాలూకు వాల్యూ తెలియాలని గ్రామ పంచాయతీకి ఎవ్వరూ ఇవ్వలేని విధంగా డిప్యూటీ సీఎం హోదాలో ఆయన చిన్న పంచాయతీలకు 10,000 రూపాయలు, పెద్ద మేజర్ పంచాయతీలకు 25,000 ఇవ్వడం అనేది వైసీపీ సర్పంచులు కూడా ఎంతో అప్రిషియేట్ చేసిన విషయం అండి. ఇండిపెండెన్స్ డే జరగాలంటే, ఒక ఫ్లాగ్ హోస్టింగ్ చేయాలంటే, స్వతంత్ర సమర యోధుల్ని గుర్తు తెచ్చుకోవాలంటే వాళ్ళు ఎంతో కష్ట సాధ్యమైనగా ఏదో తప్పదమ్మా అన్నట్టుగా చేసేవారు. అలాంటిది ఈవేళ వారు ఆ ఫండ్ ఉన్నప్పటికీ లేనప్పటికీ వాళ్ళకి మంజూరు చేశారు. చాలా వైసీపీ సర్పంచులే చాలా మంది వాళ్ళు ఎంతో ఉత్సాహంతో నిన్న ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ జరగడం మనం గ్రామాన వాడవాడన చూడడం జరిగిందండి.
రేగడి లక్ష్మణరావు గారు ప్లీజ్ రియాక్ట్ అవ్వండి. డాక్టరు పవన్ కళ్యాణ్ గారు చిన్న పంచాయతీకి 10,000, పెద్ద పంచాయతీకి 20,000 ఆయన ఇవ్వలేదు, గవర్నమెంట్ కూడా. వాళ్ళు ఏం చెప్పారు? పంచాయతీ రాజ్ యాక్ట్ ప్రకారంగా స్థానిక ప్రెసిడెంట్ అదే పంచాయతీ నిధులని ఆయన ఎవరైతే ఉన్నారో 5,000 మంచి మేజర్ పంచాయతీ అని 5,000 కన్నా తక్కువ ఉంటే అయిన పంచాయతీల్లో వాళ్ళ నిధులను కేటాయించుకోమని చెప్పారు. ఎవరికి డబ్బులు ఇవ్వలేదండి. వాళ్ళ నిధులు ఎవరు ఏదైతే పంచాయతీ నిధులు ఉంటాయో ఆ నిధులు కేటాయించమని చెప్పారు. వీళ్ళేమో డబ్బులు తీసుకున్నాం కూడా ఉంటాడు. రెండో పాయింట్ మళ్ళీ ఏం మాట్లాడారు? అసలే లోటు బడ్జెట్ లో ఉంది, లోటు బడ్జెట్ లో రాష్ట్రాన్ని తీసుకెళ్లిపోయారు. అయినా మేము మంచి పరిపాలన అందిస్తున్నాం అని అంటూ ఉన్నారు. మీకు అధికారంలోకి వచ్చినప్పుడు ఎవరు సొంత పాకెట్ అధికారం దిగిపోయిన తర్వాత 5,700 కోట్ల రూపాయలు వాళ్ళ ఖజానాలో ఉంచి దిగిపోయాం. 100 కోట్లు ఉన్నప్పుడు మేము ఎంత పరిపాలన అందించామో 95% సంక్షేమ పథకాలు డెవలప్మెంట్ ఎంత చేసామో రాష్ట్ర ప్రజలు చూశారు. ఈ రోజున 5,700 కోట్ల రూపాయలు ఉంచినా సరే ఖజానాలో డబ్బులు లేవని చెప్పిన వ్యక్తి విజనరీ. ఒక పక్క విజనరీ అంటారు మేము సంపద సృష్టించే రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తాం, సంక్షేమ పథకాలు ఇస్తామంటారు. ఇదే విజనరీ నేను ఏం మాట్లాడారంటే నిన్ననే ఒక ఆటో డ్రైవర్ వచ్చి అయ్యా నీ ఆటో డీజిల్ పెట్టాలంటే లేదంటే నా డీజిల్ ఆటోనే అంటారు. అదంటే దాన్ని కన్వర్ట్ చేయొచ్చు కదా, ఎలక్ట్రికల్ ఆటోగా కన్వర్ట్ చేయొచ్చు కదా అంటే దాని మీద నాకు అవగాహన లేదంటే ఆయన అంటాడు. ఈయనేమంటాడంటే లేదు లేదు మీరు ఇంజిన్ మార్చి అంటే ఎలక్ట్రికల్ ఆటో అయిపోతుంది అంటారు. అంటే నాకే అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తుంటారేమో, బైపీసీ తీసుకొని మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తుంటారు ఆ రోజుల్లో. అంటే కలెక్టర్లు కూడా పిలిచి అయ్యా మీరు ఆల్రౌండర్లు అయ్యేవాలి అంటే ఆ ఆటోలు కూడా మీరే బాగు చేయాలి, అవసరమైతే ఇంజిన్ పీకేసి ఎలక్ట్రికల్ సిటీ ఆ ఆటోకి తయారు చేయండి అని హుకుం జారీ చేశారంటే ఆయన విజనరీకే హ్యాట్సాప్ ఉంటాయి. అంటే అటువంటి ముందు చూపు ఉన్న వ్యక్తి. మనం ఒకటే చెప్తా ఉన్నాం, మనం లోకేష్ గారి గురించి చెప్పవసరం. 11,000 కోట్లు 1,100 కోట్లు మేము మొదటి విడతగా ఆగస్టు మన అధికారులకు రాగానే ఎక్కువ ఇచ్చామని చెప్పవచ్చు. కానీ 1,100 రూపాయలు స్కీమ్ ఇచ్చామన్నారంటే ఆయన కూడా విజనరే. మన తెలుగు పదాల్లో ఎంత స్పష్టంగా అంటే ఒకటే చెప్తున్నా సోదరి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఇంగ్లీష్ మాట్లాడడంలో నారా లోకేష్ గారు చెప్తా ఎటువంటి డౌట్ లేదు. అయ్యో మనం తెలుగుదేశం ఉంది, పార్టీ పేరే తెలుగుదేశం, మన రాష్ట్రం తెలుగు రాష్ట్రం, తెలుగు సరిగ్గా నేర్పెట్టండి లోకేష్ గారికి. సరిగ్గా పదాలు కూడా పలకలా రావట్లేదు. పదాలు పలకడం రావడం లేదు అంటే అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పలుకుతారో నారా లోకేష్ గారు పలుకుతారో అంటారు వాళ్ళు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా మాట్లాడతారు నాకు. అవునా? జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా వ్యక్తిగతంగా ఎందుకు పదాలు పలకడం రావట్లేదు, మళ్ళీ అవి ట్రోల్స్ జరుగుతాయి. సబ్జెక్ట్ వచ్చేయండి. సోదరు గారు మాట్లాడి ఏమన్నారు? అయ్యా మా ప్రభుత్వం వచ్చే రాగానే ఈ 2 నెలలు కాలేదు మా మీద ఏడుస్తున్నారండి. ఎవరు ఏడట్లా. మీరు 2 నెలలు కాకపోతే 6 నెలలు టైం తీసుకోండి, సంవత్సరం టైం తీసుకోండి. ప్రజలు మమ్మల్ని విమర్శిస్తారు, ప్రజలు అడుగుతారు, మేము అడగవలసింది మేము అడుగుతాం. ప్రజల్లోకి వెళ్తే ప్రజలు ఎదిరించి మిమ్మల్ని అడుగుతారు. అలాగే బస్సుల గురించి అన్నారండి. ఓకే, రెడ్ బుక్ లో తర్వాత ఎవరు ఉండబోతున్నారు? లక్ష్మణరావు గారు రెడ్ బుక్ లో నెక్స్ట్ ఎవరు ఉండబోతున్నారు? ఎవరి పేరు రాబోతున్నారు అనుకుంటున్నారు మీరు? నాకు గారు రెడ్ బుక్ లో అంటే ఇలా మళ్ళీ కొడాలి నాని గారిని టార్గెట్ చేశారు. వల్లభనేని వంశీ గారు మరొక రేపు 22 తారీఖు వరకు కూడా ఆయన కోర్టులోకి వెళ్ళి నన్ను అరెస్ట్ చేయొద్దని ఆయన ఒక జామీన్ తెచ్చుకుని ఉన్నారు. నేనేమంటానంటే కొడాలి నాని గారు, పేర్ల నాని గారు, అంబటి రాంబాబు గారు చాలా మంది లిస్ట్ లో ఉన్నారండి. అంటే ఒకరి తర్వాత ఒకరు తీసుకెళ్లి జైల్లో వేద్దామని. వాళ్ళ సునకానందం, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం చేయాలనుకుంటే చేసుకోండి. కానీ మా పోరాటం లక్ష్మణరావు గారు వాళ్ళు కూడా ప్రశ్నిస్తారు. సునకానందం అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు మీరు వేశారు, సునకానందంతో వేశారని వాళ్ళు కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. నాకు గారు సునకానందంతో వాళ్ళేసారా మేమేసామా
ఈరోజు తెలుస్తూ ఉంది కదా, మేము ఎవరిని సునకానందంతో ఇలా సునకానంతో ఈ రోజు ఒకరి తర్వాత ఒకరు ఇయ్యాలి, జైల్లోకి చాలా మంది వస్తారంటే ఇయ్యండి. కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, కోర్టులో తెలుసుకుందాం. జడ్జిలు ఉన్నాయి, జ్యుడిషియరీ ఉంది. ఖచ్చితంగా ఎవరు అన్యాయం చేశారో, ఎవరు అవినీతి చేశారో అన్ని బయటకు వస్తాయి. ప్రజలందరూ గమనిస్తూ ఇప్పుడు అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఏం చెప్తారు మీరు? అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేష్ కుమారుడు జోగి రాజు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏం చెప్తారు మీరు? అవినీతి జరిగిందని చంద్రబాబు నాయుడు గారిని జైల్లో ఎక్కడం జరిగింది. ఎన్ఆర్ రింగ్ రోడ్డు, ఏపీ పైపులు, అలాగే ఇవన్నిటి మీద కూడా లోకేష్ గారిని అరెస్ట్ చేయవలసిన అవసరం వస్తే లోకేష్ గారేమో ఢిల్లీ పారిపోయి దాక్కుని ఉన్నాడు 2 నెలలు. మేము ఎవరిని కూడా అన్యాయంగా అక్రమంగా ఎవరిని అరెస్ట్ చేయాలా? అవన్నీ కూడా రేపుతున్నా ఇదే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మన కోర్టుకి లేఖ రాసుకున్నమ్మా, ఎవరైతే వాలంటీర్ మీద నేను అనుచితమైన వ్యాఖ్యలు చేశానో వాలంటీర్ పెట్టినటువంటి కేసుని ఈ రోజు నన్ను అరెస్ట్ చేయకుండా ఉన్నానని ఆయన కూడా కోర్టుకి వెళ్ళి అర్చించుకోవడం జరిగింది. బట్టి కూడా ఎలా ఉంటుందంటే డాక్టర్ ఖచ్చితంగా చట్టం తన పని చేసుకెళ్తుంది. ఎవరు తప్పులైతే ఎవరు తప్పు చేశారో ఎవరు ఇదైతే ఖచ్చితంగా కోర్టులు శిక్షిస్తాయి. అందులో ఆమోదం పొందేటట్టు ఉండాలి. అంతేగాని చూసినోడికల్లా మాట్లాడినోడికల్లా ఏదో ఒక అలిగేషన్ పెట్టి ఆరోపణలు చేసి జైల్లో పెట్టేస్తామంటే ఎవరండి ఈ రోజున బాధలు? ఎవరండి? జోగి రమేష్ గారు బాధలు. ఆయన కొనుక్కున్నాడు తను, వాళ్ళ అబ్బాయి కొనుక్కున్నాడు, జోగు రాజు కొనుక్కున్నాడు తను 2500 గజాలు కొనుక్కుంటే అది ఎవరో ఈనాడు పేపర్ లో స్టేట్మెంట్ ఇచ్చారు. అయ్యా ఈ స్థలం మీద ఎటువంటి డిస్ప్యూట్ ఉంటే సాక్షిలో ఎందుకు ఇవ్వలేదండి? ఏమండి ఎన్నాళ్ళ ఇచ్చారు? సాక్షిలో ఎందుకు ఇవ్వలేదు? రేగే లక్ష్మణరావు గారు ఒక్క మాట మీరు ఈనాడు పేపర్లో ఇచ్చారని పేరు చెప్తున్నారు, సాక్షిలో ఎందుకు ఇవ్వలేదు? సార్ సాక్షిలో ఇవ్వాలని రూల్ ఏమైనా ఉందా? సాక్షిలో ఇవ్వాలని రూల్ ఏమైనా ఉందా? ఈనాడులో ఇచ్చాము అని స్పెసిఫిక్ గా మీరు చెప్తున్నారు, సాక్షిలో ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నాం. సార్ సాక్షిలో ఇవ్వలేదు సార్. అవతల స్థలంగాడు ఈనాడులో ఇచ్చారు, అవతల స్థలంగాడు ఈనాడులు ఇస్తే వీళ్ళు కొనుక్కున్నారు, వీళ్ళు కూడా ఈనాడులోనే ఇచ్చారు. సాక్షిలో ఎందుకు ఇవ్వాలి? సాక్షిలో ఇవ్వాలని రూల్ ఏమైనా ఉందా? ఈనాడులో అవతల వచ్చి ఇచ్చారు కానీ వీళ్ళు కూడా ఈనాడులోనే ఇచ్చారు. దీనికి సమాధానం చెప్పాలా? దీనికి ఇదే ఏసీపీ ఒకటే చూసారు. ఇదే ఏసీపీ రాజీవ్ గారిని ఏ వాళ్ళగా చిత్రీకరించారు. రాజీవ్ గారు అలా మామయ్యని వచ్చేమో A2గా పెట్టారు. సిఐడి